హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. చింత చిగురు అనగానే శాకాహారులకి చింత చిగురు పప్పు, చింత చిగురు పచ్చడి ఇవే గుర్తొస్తాయి. ఎందుకంటే దాని రుచి అలాంటిది. చింత చిగురుని ఒక రాత్రి పాటు అలా వదిలేస్తే ఆకుకి ఆకు సెపరేట్ అయిపోయి పుల్లలు విడిగా వచ్చేస్తాయి. నేను తీసుకున్న 50 గ్రాముల చింత చిగురుకి 50 గ్రాముల కందిపప్పు తీసుకున్నాను. ఎందుకంటే చింత చిగురు పప్పు ఆరే కొద్దీ ఉన్న కొద్దీ చిక్కబడిపోతుంది. అందుకని కన్సిస్టెన్సీ ముందే చూసుకునే పప్పు వేసుకోవాలి. అసలు ఏ పప్పుకైనా కూడా కందిపప్పు ఎర్రగా వేయించి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా కందిపప్పుని కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటూ ఉండగా ఈలోపుగా చింత చిగురుని బాగా కడిగి చిల్లులు దాంట్లోకి వేస్తే ఆకు జారిపోకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఒక మూకుడు పొయ్యి మీద పెట్టుకుని ఆ మూకుడులోని కొంచెంగా నూనె వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరుకుని ఆ ఉల్లిపాయని ఆ నూనెలో వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ రంగు మారాక ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురుని వేసి ఒకసారి కలిపి అందులోకి సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. చింత చిగురు, మామిడి, గోంగూర ఇలాంటి పుల్లని పప్పులలో ఉడికిన పచ్చిమిరపకాయలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ చింత చిగురు మీద పసుపు కూడా వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చింత చిగురు తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ ఉడికిన చింత చిగురులో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని వేసి బాగా కలిపి ఆ పైన తగినంత నీళ్లు పోసుకోవాలి. నేను చెప్పా కదా ముందు చిక్కబడిపోతుంది అని, అందుకని పులుపు చూసుకుని తగినన్ని నీళ్లు పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్నాక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికించుకుని ఈ పప్పుని వేరే గిన్నెలో పోసుకున్నాక పోపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుకి మూకుడు పెట్టుకుని అందులో ఒక 2 చెంచాల నూనె వేసుకుని అందులో ఎండుమిరపకాయలు, మెంతులండి, ఇలాంటి పప్పులకి మెంతులు ఖచ్చితంగా వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుని పోపుని ఎర్రగా వేయించుకోవాలి. ముక్క చక్కగా కొట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసి అవి కూడా వేయించుకుని వేగాక ఒక 1/2 చెంచా ఇంగువ వేసుకుని ఆ ఇంగువ కూడా కలిపి బాగా వేగాక అందులోకి కరివేపాకు, అలాగే ఈ పప్పు కొంచెం పులుపు పప్పు కాబట్టి కొంచెం ఎండు కారం కూడా వేసుకుని బాగా కలుపుకుని ఈ పోపుని ఆ పప్పు మీద వేసి వేడి వేడి అన్నంతో నెయ్యి నువ్వుల నూనె కానీ వేసుకుని తింటే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.